నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవిని రఘునందన్ రావు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం రోడ్ షో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రఘునందన్ రావును మండల బీజేపీ నాయకులు డోలు చప్పుళ్లు కోలాట ఆటపాటల మధ్య మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు దొందే అన్నారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావులు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున దొంగ నాటకానికి తెరలేపడం, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు చీకట్లో రాజీనామా అనే కొత్త నాటకానికి వెలుగులోకి తెస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలను మర్చిపోయి ఆగస్టు 15న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామనడం సిగ్గుచేటు అన్నారు. మొత్తం నన్ను మర్చిపోతారేమో అని మళ్ళీ గిట్లే బస్ వేసుకొని వెళ్ళి నన్ను చూడు, నేను మంచిగా చేసినా నేను మీ తరఫున కొట్లాడుతా అంటున్నాడు. మరి మా తరఫున కొట్లాడేది ఉంటే కేసీఆర్ నీ బిడ్డ గరీబ్ వాళ్ళకి పైసలు ఇప్పియాలి, కానీ ఢిల్లీకి 100 కోట్లు ఎట్లా తెచ్చుకుందని అడగాలా అయితే మనం అని బెదిరించిందట కంపెనీ వాడిని. వారి 100 కోట్లు ఇస్తే నువ్వు హైదరాబాద్లో ఉంటావు, 100 కోట్లు ఇవ్వకపోతే నేను హైదరాబాద్కి వెళ్ళగొడతా అని బెదిరించిందంట. అందుకని ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. బతుకమ్మ ఆడిపిస్తుంది కవితమ్మ, మా తెలంగాణ ఆడబిడ్డ అనుకుంటే బతుకమ్మ పక్కకు పెట్టి సారా దుకాణం ముంగట పెట్టింది. ఇక రేవంత్ రెడ్డి సార్ అయితే నోటికి ఏదొస్తుందే మాట్లాడతాడు. ఏమన్నాడు? నవంబర్లో జరాగవ పైకి నేను కిందికో మాట చెప్పిండు, మా రైతు సోదరులందరికీ ఓ మాట చెప్పిండు. ఏమన్నాడు? నవంబర్ నెలలో మీరు రైతు రుణమాఫీ చేసుకుంటే 1 లక్ష రూపాయలే లోన్ మాఫీ అవుతుంది. ఒకవేళ ఎవరన్నా లోన్ కడితే బ్యాంకుకు అర్జెంటుగా 2 లక్షలు తెచ్చుకోరు అని చెప్పిండు. ఎన్ని తెచ్చుకోమన్నాడు? తెచ్చుకున్నారా? నిజాంపేటలో ఎవరన్నా నమ్మలే కదా ఆయనను. సరే, కొందరు అమాయకులు నాసంటి వాళ్ళు నమ్మిరు, పోయి 2 లక్షలు తెచ్చుకున్నారు. ఏమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కాగానే మీకు 2 లక్షల రూపాయల లోన్ మాఫీ చేస్తా అన్నాడు. అయిందా ఎవరికైనా లోన్ మాఫీ? అయిందా లోన్ మాఫీ? మొన్న మెదక్ వచ్చి చెప్తున్నాడు, ఆ 7 పాయల దుర్గమ్మ మీద ఒట్టేసుకుంటున్నా, నేను ఆగస్టులో చేస్తా అంటున్నాడు. ఎప్పుడు? గెలిచినాక 9 నెలలకు ఆగస్టులో చేస్తా అని చెప్తున్నాడు. ఇవాళ ఎందుకు చేయడమ్మా? సరే, ఇవాళ ఎలక్షన్ కూడా ఉందని భార్య ఆయన ఇద్దరు పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయిండు 2021 సంవత్సరాల్లో. ఇవాళ ఏడున్నాం మనం? 2024లో ఉన్నాం. 3 ఏళ్ళు అయింది వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ. ఎవరైనా నిజాంపేటలో ఎవరికైనా కష్టం ఉండి వచ్చి ఓ గరీబ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే పుస్తకట్టలు ఇచ్చిండా? ఎవరైనా పేదోళ్ళు చచ్చిపోతే వెంకటరామరెడ్డి వచ్చి పలకరించిండా? ఎవరైనా తమ్ముడు చదువుకుంటా అంటే తీసుకుపోయి పట్టణంలో కాలేజీలో చేర్చిండా? మరి 3 ఏళ్ళకు 3 రూపాయలు ఖర్చు పెట్టలే వెంకటరామరెడ్డి. ఇప్పుడు వచ్చి 100 కోట్లు ఇస్తా అంటుండు. ఎన్ని? హరీష్కు 100 ఇచ్చిండు, పద్మకు 10 ఇచ్చిండు, కేసీఆర్కు 1000 ఇచ్చిండు. మధ్యలో మనకు అప్పుడప్పుడు ఇంత పైసలు ఇస్తారట, ఓట్లు అప్పుడు ఇస్తారటనా? మొన్న హరీష్ రావు కూడా కదా పైసలు మంచి గెలిచి వచ్చిండు. ఇప్పుడు కూడా లేవనుకుంటారంటే మా నిజాంపేట వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు, మెడలో మాసం బంగారం లేదు, 1000-2000 అయితే ఓట్లు వేస్తారు అనుకుంటారు. వేస్తారా? కారుకి వేస్తారా? 10 ఏళ్ళు చూసినవా లేదా? కాల్స్గా తిన్నారా లేరా? నీకు బంగ్లా ఉన్నది, పింఛను కట్టు. నీ కొడుకు కారోబారి, పింఛను కట్టు. నీకు పెంకుటిల్లు మంచిగా ఉన్నది, పింఛను కట్టు. నీ కొడుకు మోటార్ సైకిల్ మీద తిరుగుతుండు, పింఛను కట్టు అన్నాడు అనలేదా? మరి మనం వాళ్ళకి కటింగ్ పెట్టినాం. కటింగ్ పెడితే కేసీఆర్ బయలుదేరిండు. నేను చాలా మంచోని ఉండి మళ్ళీ ఒక తాప చూడు. ఈ తాప చూస్తే కేసీఆర్కి ఏం రాదు. కారు కోటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, హరీష్ రావు ఏం మంత్రి కాడు. అందుకని దయచేసి కారు పని అయిపోయింది, యాక్సిడెంట్ అయింది, స్క్రాప్ అయింది, తుక్కు రేగిపోయింది కారుకి. ఇంకా కారు గెలిచేది లేదు, కారు షెడ్కి వెళ్ళి మళ్ళీ వచ్చేది లేదు. ఇక చెయ్యినైతే మొన్ననే చూద్దాం, 5 నెలల కింద 2004 కాలే, 5000 15,000 కాలే, 2 లక్షలు మాఫీ రాలే. ఆయన ఇంకా ముఖ్యమంత్రి అయినా అనుకుంటలేడు రేవంత్ రెడ్డి. ఒకటే తరీక బూతులు తిడుతూ ఉన్నాడు, లొల్లి పెడతా ఉన్నాడు, గాయి చేసి మాటలు తిట్టుడు తప్ప 2 మంచి పనులు చేస్తలేడు. అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించుని. నేను రాజీనామా చేయాలా, నువ్వు రాజీనామా చేయాలనేటువంటి నయా నాటకానికి తెరలేకూడదు తప్ప వీళ్ళిద్దరూ రాజీనామా చేసేటోళ్ళు కాదు, వీళ్ళిద్దరూ పని చేసేటోళ్ళు కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రావు అనేట ఆయన
2 లక్షలు మాఫీ చేస్తావా, మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ మీడియా అటెన్షన్ అంతా వాళ్ళిద్దరి మీదనే ఉండేలాగా ఒక కుట్రని కుతంత్రాన్ని పండుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏం లేదు. ₹1,00,000 రుణమాఫీ చేయడం చేతగాని ఆర్థిక మంత్రి హరీష్ రావు 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి తొడలు కొడుతున్నాడు. సిగ్గుండాలే మాట్లాడుతాను. అన్నం తింటే ఎవడు కూడా ఇట్లా మాట్లాడాడు. అంతకుముందు 5 ఏళ్ళ అధికారులు ఉంటారు, తర్వాత 5 ఏళ్ళ అధికారులు ఉంటారు. స్వయాన ఆయన్నే ఆర్థిక మంత్రి రేపు గన్ పార్క్ కాడికి వస్తే రాజీనామా పత్రం తీసుకొని వస్తా అంటున్నాడు. ఎందుకు మరి నువ్వు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు చేయలేకపోయినందుకు నువ్వు నీ మామ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని మామూలు ఇద్దరు వ్యవసాయం చేసుకుంటే మంచిగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది. దానికి ఇక నౌటంకి వేశారు. రేవంత్ తిట్టినట్టు హరీష్ ఏడిచినట్టు. ఇదంతా స్కెచ్ ఎప్పుడు వేసారంటే 19 మార్చి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తూ విమానంలో ఇద్దరు కూర్చొని బిజినెస్ క్లాస్లో మాట్లాడుకొని దొంగ చీకటి ఒకనైనట్టు రేవంత్ రెడ్డి హరీష్ రావులు ఇద్దరు కలిసి రోజు వాళ్ళిద్దరికీ ఏదో ఉండాలని చెప్పి చేసేటువంటి కుట్ర చేస్తున్నాడు. ఆ కేటీఆర్ అనేటనుక ఇది అర్థం కాదు. ఆయన అమ్మాయి కూడా మెడల్ తోట నాకు తెలియదు. బావ ఎగిరెగిరి పడుతున్నాడు, మీడియాలో ప్లేస్ ఎత్తుకపోతున్నాడు, మామకు ఆయనకు జాగ రాకుండా చూస్తున్నాడు అనేది ఆయనకు తెలియదు. తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది, బీఆర్ఎస్ సిఆర్ఎస్ అవుతుంది. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతాడేమో, జాగ్రత్త పడాలి కేటీఆర్. హరీష్ రావు పంచాయతీ అంతా పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చే పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. 5 ఏళ్ళు మేము అధికారం నుండి ₹1,00,000 రుణమాఫీ చేయకపోయినాం, తప్పైందని 20 అమరవీరుల స్తూపం కట్టి ముక్కునాళ్ళకి రాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని సవాల్ చేయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారేమో అనేటువంటి అనుమానాన్ని నేను తీవ్రంగా వ్యక్తం చేస్తూ ఉన్నా. అందుకనే హరీష్ అనేటోడు మాట్లాడేందుకే వరకు వస్తాడు తప్ప చేతలలో ఏం చేత కాదు. అయితే 5 ఏళ్లలో చేసేటోడు, 5 ఏళ్లలో చేయనోడు 5 నెలలు కాకముందే ఎగిరెగిరి పడుతున్నాడు. ఎందుకంటే ఇద్దరు బదులుకొని వచ్చి రేవంత్ రెడ్డి హరీష్ ఇద్దరు బదులుకొని వచ్చి మిగతా విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వీళ్ళిద్దరు ఆడుతున్నటువంటి నయా నాటకంగా భారతీయ జనతా పార్టీ దీన్ని భావిస్తాము. రోజు రోజుకు మెదక్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇదంతా జరుగుతున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ముస్లిం రిజర్వేషన్ల పట్ల భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ స్టాండు బీఆర్ఎస్ స్టాండు రెండింటి స్టాండు ఒకటే. కాంగ్రెస్ది బీఆర్ఎస్ది ముస్లిం రిజర్వేషన్ల పట్ల విడదీయాలన్నటువంటి బంధం. భారతీయ జనతా పార్టీ ఓబీసీల కోసం, అగ్రవర్ణ పేదల కోసం రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటున్న పార్టీ మాదైతే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పొద్దున్న లేస్తే చాట్ల తవుడు వచ్చి కుక్కల కొట్లాట పెట్టినట్టు అరుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 2 టర్ములు అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, మాకు 2/3 ముఖ్యమంత్రుల మెజారిటీ ఉంది. కానీ ఏ రోజు కూడా మేము రాజ్యాంగం గురించి మారుస్తామనే మాట మా నోటి నుంచి రాలేదు. కొత్త నాటకాన్ని ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక కాంగ్రెస్ అంటేనే నయవంచన అని ప్రజలు అంటుంటే గాంధీ భవన్ దగ్గర పోస్టర్ పెట్టుకొని నయవంచన అని ఒక దుకాణం పెట్టిండు. దీన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించారని భారతీయ జనతా పార్టీ భావిస్తాను.